కవిత ఇవాళ కౌన్సిల్లో ఈ విషయాన్ని రేజ్ చేసింది, వాళ్ళు మాట్లాడింది, నిన్న వాళ్ళందరినీ కలిసింది. మరి రేపు కవిత గారిని అడిగి సుప్రీంకోర్టు లాయర్ కి డబ్బులు ఇవ్వమని చెప్పండి. కేటీఆర్ గారిని, బండి సంజయ్ గారిని, కేటీఆర్ గారిని కవితక్క లైన్ లో తీసుకోండి. కవితక్క కూడా నాకు అక్క లాంటిదే, కేటీఆర్ అన్నలాంటిదే. మరి సుప్రీంకోర్టులో లాయర్ కి డబ్బులు లేక పిల్లలు భిక్ష అడిగారా? బండి సంజయ్ అడిగారా? బండి సంజయ్ గారు ఆయన ఉద్యమమే చేసిండు కదా, మొత్తం అరెస్ట్ అయ్యి ఆయన అరెస్ట్ ప్రిలిమ్స్ తర్వాత సార్, ప్రిలిమ్స్ తర్వాత మొన్న మెయిన్స్ కు ముందు మొత్తం 30,000 మంది రోడ్ల మీదకి వచ్చారు కదా. బండి సంజయ్ అన్న స్వయంగా కేంద్ర మంత్రి అయ్యి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆయన కూడా అరెస్ట్ అయ్యి ధర్నా చేసింది కదా. మరి తర్వాత కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలే, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలే? ఫ్లైట్లలో తీసుకెళ్లిన కపిల్ సిబల్ లాయర్లు అప్పుడు ఎగ్జామ్ ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు లాయర్ ఫీజుకు డబ్బులు ఇచ్చుకోలేక ఎందుకున్నారు? టీఆర్ఎస్ తరపున వాదించిన మోహిత్ రావు గారు ఎందుకు విత్డ్రాయారు కేసు నుంచి? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయట్లే? అంటే పిల్లలని రోడ్డు మీదకి వదిలేసిర్రు. నిజంగా చెప్పాలంటే అనాథలు అయిపోయారు సార్, అనాథలు అయిపోయారు పిల్లలు. పాపం వాళ్ళ బాధ చూస్తుంటే కళ్ళెమ్మటి దుఃఖం వస్తుంది. 6 నెలల నుంచి వాళ్ళు పాపం గంటలు ఏడుస్తున్నారు సార్. అమ్మాయిలు మెడలో గొలుసులు అమ్ముకొని బతుకుతున్నారు. ఇలా నేను పేర్లు చెప్పకూడదు, కానీ నాకు ఎందుకు ఆవేదన సార్. నాకు 30 సంవత్సరాల జీవితం అంతా త్యాగం చేసింది నిరుద్యోగుల కోసం. నాకు కేసీఆర్ మీద కోపం లేదు, రేవంత్ రెడ్డి మీద కోపం లేదు, రాజకీయ నాయకుల మీద కోపం లేదు. నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను సార్, నేను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. ఎంత కష్టపడితే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు? 5 సంవత్సరాలు తల్లి ఇలా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాంగాన్ని పాటించకపోతే ఎక్కడికి పోవాలి సార్? కోర్టులు పట్టించుకోవు, రాజకీయ పార్టీలు పట్టించుకోవు, వ్యవస్థల మీద నమ్మకం పోతే కలం పట్టుకున్న తుపాకులు పట్టుకోవాలా? అంటే 30 లక్షల మంది అనాథలేనా? గ్రూప్ 1 లో అలానే తప్పులు చేస్తారు. 13 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా సార్ మనం? పరీక్ష పేపర్ లీక్ అవుతాయి, బయోమెట్రిక్ లీక్ అవుతుంది. 32 కేసులు మీ దగ్గర లిస్ట్ ఉంది సార్, ఒకసారి చూపించండి అది ప్రేక్షకులకి. 32 కేసులు అంటే కేసులు వేసే అవకాశం ఎవరిచ్చారు? ఇవి కాకుండా ఇంకా రేపు 300 కేసులు పడతాయి. ఏ నిరుద్యోగి అయినా 5 సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఉన్నతంగా చదువుకుంటాడు సార్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే మొత్తం పరిపాలనా వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద, చట్టం మీద నమ్మకం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకే ఇంత నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున వ్యవస్థలు ఫెయిల్ అయితే సమాజం పరిస్థితి ఏందనేది నేను తొందరగా రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న మీరు ఇమీడియట్ గా ఒక హై లెవెల్ కమిటీ అయ్యండి, నిరుద్యోగులతో చర్చలు జరపండి. ఫస్ట్ 14 నెలలైంది ప్రజాపాలన అని. ఏ నిరుద్యోగులు వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ నిరుద్యోగుల్ని రేవంత్ అన్న 14 సెకండ్లకు టైం ఇవ్వాలి అన్న. ఇంతవరకు 14 సెకండ్లు కూడా ఏమంటారంటే చాలా తొందరగా కంప్లీట్ చేస్తున్నాను రిక్రూట్మెంట్. నీ తొందరపాటు బొందలమయ్యా, 13 సంవత్సరాలు నీకు దిక్కే లేదు. మరి లీకేజ్ చేసిన వాడికి ఎక్కడ పెట్టావు? మరి లీకేజ్ చేసిన జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడా? బయోమెట్రిక్ తప్పు చేసిన మహేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడా? పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, పేపర్లు జిరాక్స్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళ గురించి లేదు తొందర. మీకు తొందర ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఓటు బ్యాంకు తొందర. నేను నిజంగా బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేసి మా అమ్మ మీద, తెలంగాణ మట్టి మీద, తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పున్నా 100 తప్పులు నేను ప్రూవ్ చేస్తా. రేవంత్ రెడ్డి గారు ముందైనా, టీజీపీఎస్సీ చైర్మన్ ముందైనా. ఎందుకంటే నాకు ఈ నిరుద్యోగుల్లో నేను కూడా ఒకడిని. నేను నిరుద్యోగుల తరపున కొట్లాడినా. నిరుద్యోగులు ఇవాళ నాకు ఢిల్లీ నుంచి 100ల కొద్ది పేపర్లు పంపిస్తున్నారు. ఇవన్నీ మీకు ఇస్తా. మీరు రేపు పొద్దున నేను 6 పేర్లు ఇస్తా. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడండి సార్. పాపం వాళ్ళ ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, తల్లిదండ్రుల మధ్య గొడవలు అవుతున్నాయి. వదిలిపెట్టండి, మనకి ప్రభుత్వం సహకరించదని. అయినా కూడా వాళ్ళు కష్టపడి రాసిన వాళ్ళు, సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి 47 స్వాతంత్రం వచ్చింది 47లో కదా, అదే మార్కులు వేసారు. ఆ అభ్యర్థి పేరు నెంబర్ ఇస్తారు, రేపు మీరు మాట్లాడండి. కామెంట్స్ లో కూడా పెట్టారు, నాకు యూపీఎస్సీలో 145 వచ్చాయి, ఇక్కడ మాత్రం 47 మార్క్స్ వచ్చాయని ఎవరు కామెంట్ లో కూడా పెట్టారు. నేను ప్రభుత్వాన్ని బదనాం చేయడానికో లేకపోతే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికో అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారని చెప్పట్లే. ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నారు? జనార్దన్ రెడ్డి తప్పు చేస్తే మహేందర్ రెడ్డి సరిచేయాలి కదా, మహేందర్ రెడ్డి తప్పు చేపిస్తే ఈ బుర్రా వెంకటేశ్వర సరిచేయాలి కదా. నిరుద్యోగులకి ఎందుకు ఇన్ని తప్పులకి కోర్టుల మీద పోయే అవకాశం ఇస్తున్నారు? 32 బొక్కలు ఎందుకున్నాయి మీ నోటిఫికేషన్ కి? రేపు 300 కేసులు ఎందుకు పడబోతున్నాయి? రిజర్వేషన్ 10% ఎట్లా ఇస్తారు సార్ ఎస్టీలకి? ఇప్పుడు వాళ్ళు రేపు కోర్టుకు పోరా? మామూలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ ఎక్కువ వస్తే పోరా? రేపు పొద్దున కోర్టుకు పోయే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. తప్పులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం మీకు చేత కాదా? యూపీఎస్సీ ఇవ్వట్లేదా? యూపీఎస్సీ ప్రతి ఇయర్ ఇస్తుంది కదా, మీకు 13 సంవత్సరాలు కూడా దిక్కులేదా? వేరే దేశంలో అయితే ఉరిదిస్తారు సార్, వీళ్ళని ఉరిదిస్తారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 లక్షల మంది టైము, ఎఫర్ట్, యవ్వనము, జీవితము. మెయిన్ కల్ప్రిట్ ఎవరు దీనిలో మీ ఉద్దేశంలో? వ్యవస్థలో ఉన్న లోపాలు, రాజకీయ పార్టీల కుట్రలు, చిత్తశుద్ధి లేని పాలకులు. ఇప్పుడు రాజకీయ పార్టీలు జనరల్ గా ఇప్పుడు లాస్ట్ గ్రూప్ 1 ఇష్యూ లీక్ అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముందు వచ్చాయి కదా, టీఆర్ఎస్ కాకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ అందరు ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి మీరు. రేపు అడగండి ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, దాసో శ్రవణ్ ని. అంటే మరి వాళ్ళంతా కన్విన్స్ అయినట్టు అని నేను అనుకోవాలా? కపిల్ సిబాల్ కోసం 50 లక్షల కోట్లు రాజకీయ పార్టీలు జరిగిన ప్రాసెస్ మీద కన్విన్స్ అయినాయి. నేను స్పష్టంగా ఎటువంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు,
లేకపోతే ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేవని యాక్సెప్ట్ చేసినట్టే కదా. దొంగలు బూర్లు పంచుకుంటున్నారు సార్, అందరూ ఒకటే అయ్యారు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ మాట్లాడదు, బీజేపీ స్ట్రీట్ ఫైట్ చేయదు. టీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ టైంలోనేమో కపిల్ సిబాల్ని పెడుతుంది, కీలకమైన టైంలో లాయర్ ఫీజుకు డబ్బులు ఉండవు. ఎందుకు ఇలా టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున ఒక సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ పెట్టలేకపోయింది? ఎందుకు బీజేపీ పార్టీని 100 సార్లు కలిసి ఉంటారు ఇదే నిరుద్యోగులు, టీఆర్ఎస్ పార్టీని కలిసి ఉంటారు, కేటీఆర్ గారిని కలిసిరు, కవిత గారిని కలిసిరు, కేసీఆర్ గారిని కలవడానికి కూడా వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర కూడా వెళ్ళారు. కీలకమైన దశలో అందరూ ద్రోహం చేసి బండి సంజయ్ కలిసారా? నిరుద్యోగులు కలవని నాయకులు లేరు సార్. ఇప్పుడు ఈ 2-3 అందరూ ఈ రాష్ట్రంలో కలవని నాయకులు లేరు సార్. ఈ 2-3 డేస్ వాళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. మీకు నెంబర్స్ ఇస్తా, వాళ్ళ టీమ్ తో సహా మీరు మాట్లాడండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఫైట్ చేసి సమాజం నివ్వెరపోయే ఇక్కడ నుంచి నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక జర్నలిస్ట్ గా ఆఫ్ ద రికార్డ్ కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి ఎథికల్ గా మొరల్ గా నేను చెప్పట్లే, కానీ మీరు వాళ్ళతో మాట్లాడండి. దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుస్తాయి మీకు. సమాజము ఎట్లా ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అనేది, మనం వ్యవస్థల మీద నమ్మకం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం. నిరుద్యోగులు చెప్పే విషయాలు, వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ చూస్తే చెవులు పగిలిపోతాయి, కళ్ళెమ్మటి నృత్యం. ప్రూఫ్స్ ఉంటే కోర్టులో కేసు వేయచ్చు కదా, ప్రూఫ్స్ ఉంటే కనుక. కోర్టు ఎక్కడ మీరు లేటుగా వచ్చిరని చెప్తున్నారు కానీ మీరు తప్పు చెప్పారని చెప్పలేదు. 32 కేసులలో మీరు తీసుకొచ్చిన వాదన తప్పని కోర్టు కొట్టేలే, మీరు లేటుగా వచ్చిరు అంటున్నారు. లేటుగా ఎందుకు వచ్చిరు? వాళ్ళకి 6 నెలలు జీవో దాచిపెట్టిరు. కోర్టు మీరు ఓపెన్ గా చూడండి, ఇక్కడ చదవండి ఈ 4 అంశాలు మీరు చూడండి ఒకసారి. జియో కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. జియో మాకే దొరకలేదు, మేము ఎంత ట్రై చేసి ఫిబ్రవరిలో ఇస్తే ఆగస్టు వరకు అది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చారు. ఓకే కరెక్ట్. ఇప్పుడు లేటుగా సుప్రీంకోర్టు లేటుగా వచ్చిరని కొట్టేసింది, హైకోర్టు లేటుగా వచ్చిరని కొట్టేసింది. ఓకే, ఎక్కడ కూడా జియో నెంబర్ 29 కరెక్ట్ అని చెప్పాలి, తప్పని చెప్పాలి. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్ లో తీసుకుందాం. ఎస్ శివ. నమస్తే సార్, హరికృష్ణ సార్. నమస్తే సార్, విఠల్ సార్. నమస్తే సార్. నా పేరు శివకుమార్, ఫారెస్ట్ రేంజర్ సార్. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఇప్పటికి 4 times, దిస్ ఇస్ ద 4th time సార్ రాయడం.